హాయ్ అండి. మనం ప్రీవియస్ క్లాస్లో ప్యాచ్ వర్క్ 1 ఎలా స్టిచ్ చేయాలి చెప్పానండి. ఇది 3D ప్యాచ్ వర్క్ సెకండ్ పార్ట్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఇవి ఎలా స్టిచ్ చేయాలి అనేసి చెప్పి ఉన్నాను. ఈ స్టిచ్చెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా మనం కట్ చేసుకునేసేయాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ ప్యాచ్ వర్క్ పీసెస్కి ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసుకునేసేయండి. ఇలా నిదానంగా కట్ చేసుకోండి. బీడ్స్ని కానీ థ్రెడ్ని కానీ కట్ చేయకూడదు. ఇక్కడ వచ్చేసి మీరు ఎంబోజ్డ్ స్టిచ్చెస్, థ్రెడ్ ఎంబోజ్డ్ ఫిల్లింగ్ స్టిచ్ అయినా, బీడ్స్ ఎంబోజ్డ్ ఫిల్లింగ్ స్టిచ్ అయినా యూస్ చేయొచ్చు. లేదంటే జర్దోజీ ఎంబోజ్డ్ ఫిల్లింగ్ స్టిచ్ అయినా యూస్ చేయొచ్చు. ఆ స్టిచ్చెస్ అన్నీ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసారంటే బేసిక్ లెవెల్ ఆరీ వర్క్, అడ్వాన్స్ లెవెల్ ఆరీ వర్క్ ఉన్నాయి. అక్కడ క్లిక్ చేశారంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్ పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఇలా ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనం థ్రెడ్ని నేను 3 కలర్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్స్ తీసుకోండి. పీకాక్కి గ్రీను, బ్లూ, పర్పుల్ కలర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే పీకాక్ పెడల్స్కి డిజైన్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్స్ ఇలా 3 కలర్స్ని కాంబినేషన్ చేసామంటే లుక్ అనేది బాగా వస్తుంది. ఈ 3ని ఫ్యాడ్ కానీ లేదా ఇలా స్లేట్ కానీ తీసుకొని ఇలా ఒక రౌండ్ అనమాట 2 టైమ్స్ ఇలా కవర్ అయిందంటే ఒక రౌండు, ఇలా 25 ఆర్ 30 టైమ్స్ ఇలా రొటేట్ చేసుకునేసి ఇక్కడ మొత్తం కంప్లీట్ అయినాక ఇక్కడ లాక్ అనేది వేసుకొని థ్రెడ్ని కట్ చేసుకునేసి ఈ థ్రెడ్ ఈ 30 టైమ్స్ మనం సర్కిల్ లాగా చుట్టాం కదా, ఇక్కడ ఒకేసారి ఇలా కట్ చేసుకునేసి ఈ కట్ చేసుకున్న దాన్ని ఇలా తీసుకునేసి ఈ 2 ఈక్వల్గా పట్టేసుకునేసి మళ్ళీ ఇక్కడ 2 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. 2 ఇంచెస్ మెజర్మెంట్ తీసుకొనేసి స్వింగ్ థ్రెడ్ని తీసుకొని ఇలా రౌండ్ ఆఫ్ చేసుకునేసేయాలి. ఇలా రౌండ్ చేసుకొని లాక్ అనేది వేసేసుకునేసి థ్రెడ్ని కట్ చేసేసేయండి. మెజర్మెంట్ పరంగా చూసుకోవాలంటే ఇది 2 ఇంచెస్ తీసుకొనేసి ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే ఇక్కడ యూ షేప్ వస్తుంది కదా, అక్కడ మనం థ్రెడ్ని స్వింగ్ థ్రెడ్తో స్టిచ్ అనేది లాక్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకునేసి థ్రెడ్ని ఇక్కడ లాక్ అనేది వేసుకునేసి ఇలా ఎక్సెస్ థ్రెడ్స్ అంతా కట్ చేసుకునేసేయాలి. మనం హెయిర్ కట్ చేస్తాం కదా అలా అన్నమాట. ఇప్పుడు మనం ప్యాచ్ వర్క్కి ప్యాచ్ అనేది కట్ చేసాం కదా, దాన్ని తీసుకునేసి ఎంబ్రాయిడింగ్ నీడిల్ తీసుకునేసి స్వింగ్ థ్రెడ్తో ఇక్కడ లాక్ అనేది వేసేసుకునేసేయండి. గ్లూ అప్లై చేసి కూడా అంటించుకోవచ్చు, బట్ కానీ అది స్ట్రాంగ్గా ఉండదు. మనం స్టిచ్ చేయడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుందండి. ఏ స్టిచ్ అయినా కూడా మనం వేసే క్వాలిటీని బట్టి ఉంటుంది. క్లాత్ చిరిగిపోయినా కూడా మనం వేసే స్టిచ్ అనేది చిరిగిపోకూడదు అనమాట. నేను అది ప్రతి వీడియోలోనూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. ఇలా అటాచ్ చేసుకునేసేయాలి. రిమైనింగ్ ప్యాచ్ కూడా ఇలా అటాచ్ చేసుకునేసేయండి. నేను ప్రీవియస్గా ఒక వీడియో అనేది చేస్తున్నాను. వేరే కస్టమరు పికాక్ డిజైన్ కావాలని ఉన్నారు టాప్ పైన. దానికోసం నేను 7 పెడల్స్ని స్టిచ్ చేసి ఆ వీడియో అనేది తీసున్నానండి. బట్ కానీ ఫైల్ మేనేజర్లో బై మిస్టేక్ నేను అవి స్పేస్ ఎక్కువగా ఉంది అనేసి డిలీట్ చేయడం వల్ల ఆ వీడియో క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి. దాదాపు 25 మినిట్స్ దాకా ఉండింది ఆ వీడియో అయితే. నేను చాలా బాధపడ్డానండి. మళ్ళీ రికవరీ చేసేకి చాలా యాప్స్ ట్రై చేశాను కానీ రికవరీ అవ్వలేదు. ఇలా 2 ప్యాచెస్ని రెడీ చేసుకున్న తర్వాత మనం వేసే ఏదైనా డిజైన్ అనేది వేసేటప్పుడు ఇలా అటాచ్ చేసుకోవాలి. అంటే ఇలా ఇలా అన్నమాట, గ్యాప్ అనేది రాకూడదు. పైన ఒకటి ఇక్కడ కింద ఒకటి కానీ ఇలా అటాచ్ చేసుకుంటూ 1 బై 1 స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. గ్యాప్ అనేది కింద ఉన్నటువంటి క్లాత్ అనేది తెరియకూడదు అనమాట. డౌన్లో ఉన్న క్లాత్ ఏ క్లాత్ అయినా కూడా పీకాక్ డిజైన్ వేసేటప్పుడు అది కనిపించకూడదు. మనం పైన వేసినటువంటి పీకాక్ యొక్క ఫేసు అండ్ బాడీకి ఈ పెడల్స్ ఎక్కడెక్కడ వస్తాయో అలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. అప్స్ అండ్ డౌన్స్లో కూడా మనం ఒక్కొక్క ప్యాచ్ని ఇలా అటాచ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఎన్ని ప్యాచెస్ అవసరం అవుతాయో అన్నీ ఇలా ప్యాచెస్ని ఫస్టే స్టిచ్ చేసుకునేసి కట్ చేసుకునేసి ఇలా మనం థ్రెడ్స్ని అటాచ్ చేయాలి. ఇదే అండి 3D ప్యాచ్ వర్క్ లుక్ వచ్చేది. చూసారా, ఇలా ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. ఈ గ్యాప్ లేకుండా ఇటు సైడ్ కూడా అప్ అండ్ డౌన్లో 2 తీసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. నేను స్టిచ్ చేసినటువంటి ఆ ఇమేజ్ని కూడా నేను ఈ వీడియో లాస్ట్లో మీకు పోస్ట్ చేస్తాను చూడండి.
వీడియో ఉంటే బాగుండు, బట్ కానీ ఆ వీడియో అనేది నేను మిస్ అయ్యానండి. ఇలా మనం స్టిచ్ చేసుకొని లాక్ అనేది వేసుకునేసేయాలి. చూసారా, ఈ ఇమేజేనండి. ఇలానే సేమ్ ఇలానే స్టిచ్ చేశారంటే గ్యాప్ లేకుండా లుక్ బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.